జై పవర్ స్టార్. ఎస్ సార్, Thanks ప్లీజ్ అండి. ఆన్సర్. అంటే నేను ఇండస్ట్రీతో కోఆర్డినేట్ చేసి ఒక ఈవెంట్ చేద్దామన్న ప్లానే ఉండిందండి. కాకపోతే విత్ ఇన్ ఎ వీక్ నేను అమెరికాకు పోవాల్సి వచ్చింది. అందుకే అంటే లార్జర్ స్కేల్లో కాకుండా జస్ట్ అంటే నాకు తెలిసిన సర్కిల్తో చేయగలిగినాను. సో దట్స్ ద ఈవెంట్ టు సెలబ్రేట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్. ఎస్ సార్. హరీష్ శంకర్ గారు అన్న హరీష్ అన్న థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. హరీష్ అన్న థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. హరీష్ శంకర్ యాక్చువల్లీ మీ దాంట్లో మాస్ అండ్ కమర్షియల్ థింగ్స్ ఎలా అయితే చూపిస్తారో ఐ రియలీ లవ్ యువర్ ద ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ యాక్చువల్లీ. సో వాట్స్ ద రిథమ్ ఇన్ ఇట్ అంటే ఏం చెప్తారు? వాట్స్ ద రిథమ్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ రిథమ్? ఇట్స్ అ రొమాంటిక్ రిథమ్. అంతేనా? ఐ డిడ్ంట్ గెట్ యువర్ క్వశ్చన్. ఐ మీన్ అంటే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్. మీ ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ లో ఆ రిథమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు అని? ఇట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ లిటరేచర్ ఐ రెడ్ అంతే. యా సార్ హరీష్ గారు కొంచెం సార్ హరీష్ గారు సార్ కొంచెం సార్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒకసారి ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. ఇంకోటి జనసేన పార్టీ విజయంలో కూడా మీరు డైలాగ్ ఒకటి వచ్చింది కదా సార్, గాజ్ అంటే సైజ్ కాదు. బట్ మీది కూడా ఒక పార్ట్ ఆఫ్ అంటే మీరు కూడా పార్టీకి కూడా అది ఒక పెద్ద ప్రమోషన్ కూడా అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. నేను ఫ్యాన్స్తో మాడతా. థ్యాంక్ యూ ఫ్యాన్స్ క్వశ్చన్ కదా, నేను ఫ్యాన్స్తో భాగ్యశ్రీ గారు సరే భాగ్యశ్రీ కాబట్టి భాగ్యశ్రీ గారు సీనియర్ జర్నలిస్టులు అందరి క్వశ్చన్స్ అయిపోయినట్టేనా? సీనియర్ జర్నలిస్టులు అందరివి అడగండి ఫాస్ట్గా అడగండి. భాగ్యశ్రీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ క్వశ్చన్ తీసుకుందాం. భాగ్యశ్రీ గారు అడిగేసి అంజలి. సో భాగ్యశ్రీ గారు అడిగేసి చెప్పు. సో ఐఎమ్ అంజలి ఫ్రమ్ తెలుగు టిఎఫ్పిసి. వన్ క్వశ్చన్. సో స్పెషల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీకు అంటే లైక్ మీకు నచ్చిన విషయం ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ యూ లైక్ ఇన్ తెలుగు సినిమా? మోస్ట్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? The audience, the fans. I love them. I love you all. ఇకపోతే నా పర్సనల్ రిక్వెస్ట్, పాత్రికేయ మిత్రులందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్, 2000 ఇందాక ఒక మిత్రుడు చెప్పినట్టు 2019లో నా సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది. ఎక్కడో ఎవరో తప్పుగా మాట్లాడితే నేను ఏదో కౌంటర్ ఇచ్చా అని వాళ్ళ షూలో మీరు కాలు పెట్టి ఆలోచించకుండా దయచేసి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని సవినయంగా మీ అందరిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.